కనీసం కొడాలికి జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని కామెంట్ చేస్తున్నారు. దీంతో కంటెంట్ కొడాలిది కావడంతో క్షణాల్లోనే బాగా వైరల్ అయిపోయింది. ఇక వల్లభనేని వంశీ అరెస్టుతో అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన కొడాలి 2 రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఆయన వీడియోలు బైట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత నుంచి కొడాలి నాని పెద్దగా బయట కనిపించింది లేదు, వినిపించింది లేదు. వైసీపీ అధికారంలో ఉండగా నోటికి హద్దు పద్దు లేదన్నట్టుగా బూతులతో చెలరేగిపోయేవారైన. చంద్రబాబు పైన అలాగే నారా లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసే కొడాలి ఇప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారట. తన మౌనానికి కారణం జనం తన ఉద్యోగం ఓడగొట్టడమే అని చెప్పుకున్నారు. అరెస్టులకు భయపడేది లేదు, రెడ్ బుక్ చూడలేదు అంటూ ఒకంత గంభీరంగా మాట్లాడినా గానీ కొడాలి నాని అరెస్టు భయంతో వణికిపోతున్నారని అంటున్నారు. 3 కాదు 30 కేసులు పెట్టుకున్నా పట్టించుకోనంటూ చేసిన వ్యాఖ్యల్లో కనిపిస్తున్నది తెచ్చిపెట్టుకున్న ధైర్యం మాత్రమేనని రాజకీయ పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.